హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తిరంగా టీవీ. మనందరికీ తెలిసిందే, తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ ఫ్యామిలీ పాలిటిక్స్. ఒడ్డు దాటే వరకు ఓడమల్లన్న, ఒడ్డు దాటాక బోడి మల్లన్న అనే సామెతలాగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాటలు ఉంటాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే కేటీఆర్ రహస్యంగా ఏపీ మినిస్టర్ టీడీపీ లీడర్ నారా లోకేష్ ని కలిశాడని సీఎం రేవంత్ రెడ్డి మీడియాకు చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై కేటీఆర్ మాట్లాడుతూ ఏపీ మంత్రి లోకేష్ ని కలవలేదని, కలిసినా తప్పేంటని ప్రశ్నించారు. ఒకవేళ లోకేష్ ని కలవాలనుకున్న అర్ధరాత్రి రహస్యంగా కలవాల్సిన అవసరం లేదని, లోకేష్ నాకు బ్రదర్ లాంటి వాడని, అతనితో నాకు మంచి ఫ్రెండ్షిప్ ఉందని లోకేష్ ని కేటీఆర్ పొగడ్తలతో ముంచెత్తారు. లోకేష్ సుట్ కేసును మోసే బ్యాచ్ కాదని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ సెటర్లు వేశారు. అయితే ఎప్పుడు ఆంధ్ర వాళ్ళని, ఆంధ్ర బిర్యానీని, ఆంధ్ర మీడియాని, ముఖ్యంగా చంద్రబాబుని ఇలా దేన్ని వదలకుండా విమర్శించే కేటీఆర్ ఇప్పుడు లోకేష్ ని ఎందుకు పొగుడుతున్నారు అంటే దానికి 3 రీజన్స్ కనబడుతున్నాయి. మొదటిది దగ్గరలో ఉన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, రెండవది త్వరలో రానున్న పంచాయతీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు, మూడో రీజన్ వచ్చేసి వీటి తర్వాత జరగనున్న జీహెచ్ఎంసీ ఎలక్షన్స్. జూబ్లీహిల్స్ నుండి బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన మాగంటి గోపీనాథ్ చనిపోవడంతో ఈ కాన్స్టిట్యున్సీకి త్వరలోనే ఉప ఎన్నికలు వస్తున్నాయి. అయితే ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో టీడీపీ ఓట్లు బలంగా ఉన్నాయి. అందుకే టీడీపీ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యేగా గెలిచారు. అంతేకాకుండా మాగంటి గోపీనాథ్ చనిపోయినప్పుడు కూడా స్వయంగా ఏపీ మంత్రి నారా లోకేష్ వచ్చి నివాళులు అర్పించారు. ఇప్పటికే జనరల్ ఎలక్షన్స్ లో ఓడిపోయి ప్రతిపక్షంలో కూర్చున్న బీఆర్ఎస్ పార్టీ జీహెచ్ఎంసీలో బలంగా ఉంది. అయితే ఇప్పుడు త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టీడీపీ ఓటర్స్ ఎక్కడ బీఆర్ఎస్ కి దూరం అవుతారో అన్న టెన్షన్ కేటీఆర్ లో కనిపిస్తుంది. ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గనక బీఆర్ఎస్ తిరిగి గెలిస్తే రాష్ట్రంలో పార్టీకి కొంత ఊపు వచ్చే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్స్ కి ఇది ఉపయోగపడుతుంది కూడా. ఈ ఉప ఎన్నిక తర్వాత పంచాయతీ ఎలక్షన్స్ కూడా ఉండనున్నాయి. సో ఈ 2 ఎలక్షన్స్ లో ఏపీ ఓటర్స్, ముఖ్యంగా కమ్మా కమ్యూనిటీ ఓట్లు జీహెచ్ఎంసీలో ఇన్ఫ్లుయెన్స్ చూపించే విధంగా ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి ఉన్నాయి. ఇప్పుడు టీడీపీ, జనసేన కలిసి లోకల్ బాడీ, మున్సిపల్ ఎలక్షన్స్ లో తెలంగాణలో బీజేపీకి సపోర్ట్ ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదు. టీడీపీ ఓటర్స్, కమ్మా కమ్యూనిటీ ఓటర్స్ ఈ 2 ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ కి ఓటు వేయకుంటే, లోకల్ బాడీ ఎలక్షన్స్ తో పాటు హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ ఓడిపోతే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరిస్థితి పార్టీలో ఇంకా దారుణంగా తయారవుతుంది. ఎందుకంటే సొంత చెల్లి కవిత కూడా బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు తీసుకోవాలని ఎదురు చూస్తుంది. కేటీఆర్ ఫెయిల్యూర్ లీడర్ అని ప్రూవ్ అయిందని సొంత చెల్లి కవిత కూడా ఆడుకుంటుంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఆంధ్ర మీడియాని, ఏపీ సీఎం చంద్రబాబుని విమర్శించకుండా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు. ఎలక్షన్స్ ముందు కూడా సీఎం రేవంత్ ఈ స్ట్రాటజీని ఫాలో అవ్వడం వల్ల టీడీపీ ఫేవర్ ఓటర్స్ మాక్సిమం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు లోకల్ ఎలక్షన్స్ లో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇదే ప్లాన్ వేస్తున్నట్లు సమాచారం. మళ్ళీ అదే రిపీట్ అవుతే జనరల్ ఎలక్షన్స్ లో ఇప్పటికే ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీ పంచాయతీ ఎలక్షన్స్ తో పాటు మున్సిపల్ ఎలక్షన్ లోనూ కూడా ఓడిపోతే వచ్చే జనరల్ ఎలక్షన్స్ కి పార్టీ ఉండకుండా కష్టమవుతుంది. అందుకే ఇది గుర్తించిన కేటీఆర్ ముఖ్యంగా రానున్న పంచాయతీ ఎన్నికల్లో ఖమ్మం, కుకట్పల్లి, మల్కాజ్గిరి లాంటి కాన్స్టిట్యున్సీలో టీడీపీ ఓటర్స్ ని, కమ్మా కమ్యూనిటీని మళ్ళీ అట్రాక్ట్ చేయడానికి ఏపీ మంత్రి నారా లోకేష్ ని పొగుడుతూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తూ కేటీఆర్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. మళ్ళీ ఎలక్షన్స్ తర్వాత తెలంగాణ సెంటిమెంట్ అంటే ఆంధ్ర వాళ్ళని, ఆంధ్ర మీడియాని తిట్టడం గ్యారంటీ. ఎన్నో సంవత్సరాలుగా బీఆర్ఎస్ ఫాలో అవుతున్న స్ట్రాటజీ ఒడ్డు దాటే వరకు ఓడమల్లన్న, ఒడ్డు దాటాక బోడి మల్లన్న అన్న విషయం తెలిసిందే. మరి ఈసారి కేటీఆర్ విసిరిన వలలో టీడీపీ ఆంధ్ర ఓటర్స్ పడతారా లేదా అనేది చూడాలి. ఈ వీడియో పైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.